ఇంకా దాంట్లో ఆల్టర్నేటివ్ ఈవెన్ కమ్యూనిస్టులకు వింటున్నారా వాళ్ళు? వాళ్ళు చంద్రబాబు నాయుడే మనసు మార్చుకోవాలని యజ్ఞాలు పూజలు చేస్తారు కావాలంటే. చంద్రబాబు లోకేష్ మనసు మార్చుకుని నారాయణ గారు జాలి తలిచి తమ పట్ల పాజిటివ్గా ఉండాలని కోరుకుంటారు తప్పించి ఇవాళ రోజు నేను ఇవ్వనన్నోడు 4 రోజులకి ఇస్తున్నాడు. ఎందుకు బెదురుతున్నాడు? ఎందుకు ఇస్తున్నాడు? పక్కనోడు ఆడిస్తున్నాడు, నువ్వు ఇవ్వక. ఇవ్వబోతే ఎవడేం చేయలేడు ప్రపంచంలో. భూసేకరణ కింద తీసుకుంటే 3 రెట్ల డబ్బులు. ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు గారు మొన్న 7,500 గజంగా ఉన్నారు. ఆ లెక్కన నాకు పరిహారం ఏమని అడుగు రేపు పొద్దున. ఇప్పుడే ఇవ్వకపోవచ్చు, రేపు సుప్రీంకోర్టు దాకా పో నువ్వు. వాళ్ళు వెళ్ళగలరు. వెళ్ళగలిగిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉండవల్లి వాళ్ళు పెనుమాకోళ్ళు ఏదో అడ్డం తిరిగారు. వాళ్ళు జగన్ దగ్గరికి రావట్లేదు కదా. ఇతను వెళ్ళాడు అనుకోండి, నువ్వు 5 ఏళ్లలో ఏం బీకేవంట కాబట్టి మేము నిన్ను నమ్మమన్నారు అనుకోండి, ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఇతను వెళ్ళకుండా ఉంటమే కరెక్ట్. చూస్తారు అక్కడ జనమే. ఇప్పుడు మెయిన్ ప్లేసెస్లో వచ్చిందని సాక్షి రాశారు. వీళ్ళు ఏం రాశారు? టారుగా సందులు అవతల అన్నాడు. 300 మీటర్లని అక్కడ రాశాడు వార్త. 300 మీటర్లకి ఏముందంటే ఎదురుగానే అంటే లేదు, ఎదురుగా ఆ పక్కన ఉంది అంటున్నాడు. ఏమంటారు దాంట్లో? అదేమంటే లాటరీలోనే తీశారు. ఎస్, లాటరీ అందరూ ఎదురుగుండా తీస్తారా? లాటరీ అనేది ఇప్పుడు మీకు ఉడా వాళ్ళవి ప్లాట్లు కేటాయిస్తారండి. ఏం చేస్తారు? ఇటు పక్కన ఒక బాక్సులో పేర్లన్నీ ఎవరెవరైతే డబ్బులు కట్టారో వాళ్ళ పేర్లన్నీ ఒక డబ్బాలో వేస్తారు. ఇంకొక డబ్బాలో నెంబర్లు వేస్తారు, ఫ్లాట్ నెంబర్లు వేసి ఇందులో పేరు తీసి ఇందులో ఇద్దేస్తారు. ఈ పేరు గల ఆయనకి ఈ 17వ నెంబరు, ఈ 50వ నెంబర్ అంటారు. ఇది పద్ధతి. అంతే తప్పించి మేము ఆన్లైన్లో లాటరీ తీసాము లేకపోతే ఇంకో రకంగా తీసేసాము మీరందరూ చూడండి అంటే ఏందది? నడిచిపోయింది. అందులో ముఖ్యులకి మాత్రం ముఖ్యమైన ప్రదేశంలో వచ్చినాయి అన్నది వీళ్ళు అంటున్నారు. అయితే అదంతా జగన్ మోసం చేస్తున్నాడు అంటున్నారు. అది ఎవరని చెప్పలేము దాంట్లో. కాబట్టి అక్కడ అమరావతి విషయంలో జగన్ ఫైనల్గా డిసైడ్ అయిపోయింది ఒకటే. ఇవాళ కాబట్టి రేపైనా సరే ఇప్పుడు వీళ్ళు పాజిటివ్ ఇమేజ్ క్రియేషన్ చేసుకోగలరు. అది వీళ్ళ దగ్గర ఉంది ఫ్రమ్ ద బిగినింగ్. అమరావతి అనే కాదు, ఏదైనా బాబు గారు దేవుడు, ఆయన లేకపోతే అసలు దేశంలో ఎవరో అన్నం తినరు. అదేది ఈ మధ్యన ఏదో చెప్తున్నారు, గ్యాస్ కూడా వండుకోవడం, గ్యాస్ ద్వారా వంట చేయొచ్చని నేర్పింది కూడా చంద్రబాబు గారు. సెల్ ఫోన్లు మనకు నేర్పింది చంద్రబాబు గారు. అన్నం తింటాం అన్నటువంటిది నేర్పింది కూడా చంద్రబాబు గారు తెలంగాణ వాళ్ళకి. కంప్యూటర్లు తీసుకొచ్చింది ఆయనే, ల్యాప్టాప్లు తీసుకొచ్చింది ఆయనే. మరి ఇంతగా ఆయన అంతటా ఆయనే చెప్పుకుంటాడు. ప్లస్